షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు కడప వేదికగా మహానాడు అయితే జరగబోతుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మీరు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు. రెండోది, మీరు ఆ రోజు 2022లో తెలుగుదేశం కార్యకర్తలకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఆ రోజు ఒక అదిరిపోయి స్పీచ్ ఇచ్చారు. ఈరోజు మీ స్పీచ్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? చూడండి, అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మహానాడు శుభాకాంక్షలు. మహానాడు అంటే తెలుగుదేశం నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ మాకు ఇదొక పండగ వాతావరణంలోని ఎప్పుడూ మేము ఏంటి అని అంటే లాస్ట్ 5 ఇయర్స్లోని అపోజిషన్లో ఉన్నాం, తర్వాత కోవిడ్లో ఉన్నాం, తర్వాత డిజిటల్ మహానాడు చేసుకున్నాం. అయితే ఇప్పుడు కడపలోనే జరిగేది మనం రూలింగ్కి వచ్చిన తర్వాత చేస్తున్న మొట్టమొదటి మహానాడు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మామూలుగా సచిన్ టెండూల్కర్కి వాంకడే స్టేడియం ఎలాగా హోమ్ గ్రౌండో, నాకు మహానాడు హోమ్ గ్రౌండ్. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు నేర్చుకున్నా, ఏం చేసినా కూడా ఈ మహానాడులోనే నాకు గుర్తింపు రావటం, ఆ మహానాడులో నేను మాట్లాడటం, ఆ రోజు ఉద్వేగంతో ఎంతో మాట్లాడాను. యాజ్ ఏ మహిళగా ఈ రాష్ట్రంలోని ఎన్ని కష్టాలు ఒక మహిళ అనుభవిస్తుంది, లేకపోతే రాష్ట్రంలోని జరుగుతున్న అఘాయిత్యాలు కానీ వాటి గురించి చాలా విస్తీర్ణంగా మాట్లాడడం, చాలా ఉక్రోషంగా మాట్లాడడం. ఈసారి మహానాడులోని మనం ఏం చేయబోతున్నాం, రాష్ట్రంలోకి మనం ముందుగా తెలుగుదేశం పార్టీగా ముందుకు ఎలా వెళ్ళబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనకి ఎంత ముందు రాష్ట్రాన్ని ముందుండి ఆయన ఎలా నడపబోతున్నారు, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. వాంకడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ హోమ్ గ్రౌండ్లో చెలరేగిపోతారు, సెంచరీలు కొడతారు. మహానాడు మీ హోమ్ గ్రౌండ్ అంటున్నారు. మీ స్పీచ్ ఎలా ఉండబోతుంది? కార్యకర్తల్లో ఎలా ఉత్తేజనం? కార్యకర్తల్ని ఉత్తేజపరచడం, నాయకులు ఇచ్చిన మ్యాండేట్ ముందుకు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న నాయకత్వం ముందుకు ఎలా నడుస్తుంది, మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది, పోయిన కాలం ఎంత భయంకరంగా ఉంది, దీని మీదే మాట్లాడడం జరుగుతుందండి. కొత్త మార్పులు రాబోతున్నాయి. నారా లోకేష్ గారికి కీలక బాధ్యతలు అప్పగించాలని నేతల్లోనూ కార్యకర్తలు డిమాండ్ వినబడుతుంది. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఎలక్షన్స్ లోకేష్ అన్న యువకులను స్టార్ట్ చేసింది. ఆయన కంటిన్యూస్గా ఎప్పటి నుంచి అయితే రాజకీయ అరంగేట్రం చేశారో అప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్త నుంచి ఈరోజు ఒక మినిస్టర్గా చేశారు అని అంటే స్టెప్ బై స్టెప్, తాతగారి పేరు తీసుకోనో లేకపోతే నాన్నగారి పేరు తీసుకోనో కాదండి, స్టెప్ బై స్టెప్ కార్యకర్తలతో ఉండి, నాయకులతో ఉండి ముందుకు నడిపారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రైట్ పొజిషన్, రైట్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఆయనని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడానికి మేము ఆమోదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఫైనల్గా కడప గడ్డ మీద మహానాడు పెట్టడానికి, జగన్ చెక్ పెట్టడానికి, ఎందుకంటే కడపలో మీకు 10 స్థానాలు 7 స్థానాలు వచ్చాయి. కడప రాయలసీమలోని ఒక భాగం. రాయలసీమకి ఏం చేయబోతున్నాం, రాయలసీమను రత్నాల సీమగా చేయటం అనేది తెలుగుదేశం పార్టీ ఒక దృఢమైన సంకల్పంతో ఉంది. కడప కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఏదైనా కూడా రాయలసీమలో భాగమే. ఈ కడపలోని నిజంగా చెప్పాలంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అంటే భయంతో ఉన్న కార్యకర్తలు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు తండోపతండాలుగా ఉన్నారండి. ఇది యాక్చువల్లీ నా భవిష్యత్తులాగా ఉండబోతుంది. జగన్ పదే బౌన్స్ బ్యాక్ అవుతాము, తిరిగి అన్ని ఇచ్చేస్తాము, ఎక్కడున్నా తిరిగి తీసుకొస్తాము. బౌన్స్ అవ్వడానికి అక్కడ సినిమా లేదు, డెకరేషన్ లేదు. బౌన్స్ బ్యాక్ అయ్యి జైలుకి వెళ్ళిపోమానండి. బౌన్స్ బ్యాక్ టు జైల్, నాట్ టు అసెంబ్లీ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ టు అసెంబ్లీ కాదు, జైలు అంటూ మాట్లాడుతున్నారు కావలి గ్రీష్మ. 2022లో మహానాడులో ప్రకాశం జిల్లా జరిగిన మహానాడులో అద్భుతమైన స్పీచ్తో కార్యకర్తలు ఉత్తేజపరిచారు. ఇప్పుడు కూడా అదే విధమైన స్పీచ్ ఉండబోతుంది. వాంకడే స్టేడియం లాగా నాకు మహానాడు వేదిక ఉంటుంది, తన హోమ్ గ్రౌండ్ అని ఆమె చెబుతున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలను ఉత్తేజం నింపడానికి, పార్టీ భవిష్యత్తును చెప్పడానికి తన స్పీచ్ అదే విధంగా ఉంటుందని కావలి గ్రీష్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాయ్ టీవీ, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.